వీళ్ళ దగ్గర క్యూట్ అండ్ హైలైట్ అయ్యే గణపతి అంటే ఇదే అన్నమాట. సో ఈ గణపతిని చూడండి మీరు. హలో గాయ్స్, ఈ రోజు అయితే మనము రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ దగ్గర అయితే వచ్చేసినాము. సో ఇది షెడ్ నెంబర్ 1 అన్నమాట. అండ్ రోడ్ ఆపోజిట్ లో అక్కడ మనకి ఇంకొక షెడ్ ఉంది. సో అక్కడికి కూడా నేను మళ్ళీ చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ మనము ఈ వీడియోలో వీళ్ళ దగ్గర ఉన్న ఏమేమి ఐడల్స్ ఉన్నాయి అన్ని కంప్లీట్ గా కలరింగ్ అయితే అయిపోయినాయి. ఇంతకు ముందు కూడా మనం ఇక్కడ వీడియో చేసినాము. సో ఒకసారి అయితే చెక్అవుట్ చేద్దాం. వీళ్ళ దగ్గర కంప్లీట్ మోడల్ అన్ని కలరింగ్ అయితే అయిపోయినాయి కదా. చలో లెట్స్ గో. సో ఇక్కడ చాలా వరకు చిన్నవి సోలాపూర్ గణపతులు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అదే కాకుండా వీళ్ళ దగ్గర స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి 6 feet 7 feet అనమాట. సో ఈ లైన్ మొత్తం కంప్లీట్ గా 6 feet. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వినాయకుడు అయితే మనకు రథం మీద కూర్చున్నట్టు అయితే ఉందన్నమాట. కంప్లీట్ ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట ఈ వినాయకుడిది. సో వీటిలో బాడీ కలర్స్ చూడండి ఏవేవి ఉన్నాయో. సో ఇది నార్మల్ బ్రౌన్ కలర్, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి కలర్ అనమాట, నీలం రంగు అంటారు కదా. సో అదే కాకుండా చందన్ కలర్ ఉంది అండ్ బాడీ కలర్స్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఇవి ఆల్మోస్ట్ ఒక ఈజీగా ఒక 20 to 30 ఐడల్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్లీ. అండ్ ఇది కాకుండా ఇంకా మేక్ ఓవర్ కూడా అవుతున్నాయి అనమాట. సో ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే చూడండి, ధోతి కలర్, పంచ కలర్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ నామాలు కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చినాయి. అండ్ ఇక్కడ త్రిశూలం వచ్చింది. సో చందన్ కలర్ బాడీ. సో ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి మనకు గణపతులు కూడా చూడడానికి. సో ఏవైతే ఇది కలర్డ్, ఇది స్పెసిఫైడ్ గా చేయించుకుంటున్నట్టున్నారు. సో అందుకనే మనకు కలర్ పైన కవర్ కూడా వేసేసారు. సో ఇది చందన్ కలర్ అన్నమాట. అండ్ నాకు మేజర్ గా ఇలాంటి కలర్ అయితే బాగా నచ్చుతుంది ఈ మధ్య. అండ్ లాస్ట్ ఇయర్ మనకు ఏదైతే నరసింహ అవతార్ గణపతి ఉందో, సో అది కూడా మనకి ఇదే గ్రే కలర్ టైప్ అనమాట. సో అది కూడా చాలా బాగుండే వినాయకుడు మనకు. అండ్ సో ఈ లైన్ లో మనకి ఇవన్నీ అయితే కవర్ చేసినాము. అండ్ మనం నెక్స్ట్ ఇక్కడ మనకు 7 feet బాడీలోకి అయితే వచ్చేద్దాం. ఇది మనకు లంబోదర్ స్టైల్ అనమాట. సో మీరు చూసుకున్నట్టయితే టాప్ టు బాటమ్ వరకు వినాయకుడు కంప్లీట్ గా మనకు హైదరాబాదీ స్టైల్లో, బుజ్జ గణపతి స్టైల్లోనైతే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో మనకైతే గణపతులు. సో వీటిల్లో కూడా బాడీ కలర్స్ డిఫరెంట్ బాడీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ విత్ కంప్లీట్ గా మనకు ఎక్సలెంట్ గా ఉన్నది ఫినిషింగ్ కూడా. మీరు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కంప్లీట్ గా పెయింట్ వర్క్ అయితే చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇది ఆల్మోస్ట్ మనకు దుల్పేట్ వాళ్ళదే అనమాట. సో వాళ్ళంతా బాగా చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ అంతే బాగా ఉంటది అనమాట. ప్రతి ఒక్కటి చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటది. మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ బాడీ చూడండి ఎంత బాగుందో చూడండి. టాప్ టు బాటమ్ వరకు చాలా నీట్ గా చూపిస్తున్నాను, కంప్లీట్ గా చూపిస్తున్నాను నేను మీకు చూడు. సో ఆల్మోస్ట్ ఇది మనకు ఈ వినాయకుళ్ళు మనకు ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 10 feet వరకు 10 గణపతులు ఆర్ 15 గణపతులు కూడా ఉన్నాయి. వీళ్ళు హోల్సేల్ గా కూడా ఇస్తారు అండ్ రీటైల్ వాళ్ళు కూడా అమ్ముతారనమాట. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ మనకు ఈ 2 బాడీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ అక్కడ మీకు రామ అవతార్ లో పెద్దగా కనిపిస్తుంది. సో దానికంటే ముందు ఇక్కడ మనం చెక్ చేద్దాము. చూడండి మనకు శంకర్ భగవాన్ మోడల్ అనమాట, శంకర్ భగవాన్ థీమ్ ఇది. సో ఈ పక్కనది నేను చూపిస్తాను. పైన పాములు వస్తాయి అండ్ కింద మీరు చూసుకున్నట్టయితే వెనకాల ఆవు కూడా ఉంటుంది. సో కంప్లీట్ 5 పడగల పాము మీద మనకు వినాయకుడు అయితే దర్శనం అయితే ఇస్తాడనమాట. సో ఇదొక బాడీ కలర్ ఉంది అండ్ నీలిం రంగు ఒక బాడీ కలర్ ఉంది. సో ఈ 2 కాకుండా ఇది ఇంకొక బాడీ కలర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక బాడీ కలర్ ఉంది మీరు చూసుకున్నట్టయితే. సో వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 5 to 6 బాడీ కలర్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ బాడీ కలర్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ గా మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి వీళ్ళ దగ్గర ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 40+ ఐడల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇవి. అండ్ చాలా వరకు బుకింగ్స్ కూడా అయిపోయినాయి, ఎందుకంటే మన సీజన్ అయితే ఆల్రెడీ దగ్గరకు వచ్చేసింది. సో చెక్అవుట్ చేద్దాము. అండ్ ఇంకా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే దగడు మహారాజ్, సో దగడు సేట్ మహారాజ్ అనమాట. సో ఇది హల్వాయి దగడు సేట్ మహారాజ్ అని చెప్పి పూణేలో చాలా బాగా ఫేమస్ అనమాట. సో ఇదే మీరు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూడండి చాలా బాడీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ మంచి మెటాలిక్ ఫినిషింగ్స్ తోటి అయితే ఉన్నాయి అన్నమాట.
చూసుకోండి. ఈ లైన్ మొత్తం ఇదే అన్నమాట. అండ్ ఇందాక నేను మీకు చూపించినది ఇది శంకరుడి లైన్ అన్నమాట. సో మీరు చెక్ చేస్తే చూడండి, ఆ ముద్ర కూడా ఎంత బాగున్నది, చిన్ముద్ర అంటారు కదా, సో ఆ ముద్ర ఎంత బాగుంటుంది చూడండి. అండ్ ఇది చూడండి, కంప్లీట్ సిల్వర్ మోడల్ అన్నమాట, సిల్వర్ బాడీ పెయింట్ కలర్ ఇది చూసుకున్నట్టయితే. అండ్ ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ మోడల్. సో ఇది 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి విత్ ముకుట్ అండ్ విత్ ఇది అనమాట. సో ఇది బాలరాముడు టైప్ అన్నమాట ఇది. సో ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ గా అలా ఉన్నాయి జటాజుటం తోటి, ఇక్కడ మొత్తం కంప్లీట్ గా మనకైతే ముకుట్ తోటి ఉంది అనమాట. సో ఇవి కస్టమైజ్డ్ కూడా చేయిస్తున్నారు వీళ్ళు. సో మీరు కస్టమైజేషన్స్ ఎట్లున్నాయో చూడండి వీళ్ళవి. మీరు చూసుకున్నట్టయితే మీకు కుందన్ వర్క్ అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. ఎవరికైనా కావాలి అని అంటే చేపించుకుంటారు. సో ఇక్కడ కూడా కుందన్ వర్క్ అయితే అవుతుంది. అండ్ చూడండి, వీటికి పంచ వస్తుంది అనమాట. సో అందుకని ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు వాటికి, కాకపోతే ఇవి కూడా ఇంకా పెయింట్ వర్క్స్ అయితే అవుతున్నాయి. అండ్ ఇదే కాకుండా మనం చెక్ చేసినట్టయితే సో ఆపోజిట్లో మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి అనమాట ఈ శాంపుల్ మోడల్స్, అదొకటి ఇదొకటి. అండ్ ఈ రెండే కాకుండా ఇక్కడ మనకు కంప్లీట్గా చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్ మోడల్ అయితే ఉంది. సో ఇది మహారాజా స్టైల్ మోడల్ వస్తుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే కింద 2 గుడ్ల గువ్వలతో వస్తుంది అనమాట. సో ఈ లైన్ మొత్తం మనకు కంప్లీట్గా అవే ఉన్నాయి మహారాజా స్టైల్. అండ్ వీటిలో ఎన్ని కలర్ బాడీస్ ఉన్నాయి చూడండి, డిఫరెంట్ కలర్ బాడీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకు ఆపోజిట్లో ఒకటి రామ్ అవతార్ది కూడా ఉంది. నేను మీకు రామ్ అవతార్ది కూడా చూపిస్తాను. రామ్ అవతార్ అయితే చాలా బాగుంది బై, నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది నాకు రాముడిది. కంప్లీట్ మెటాలిక్ ఫినిషింగ్స్ తోటి వినాయకుళ్ళు అయితే మంచిగా చాలా నీట్ ఫినిషింగ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే రామ్ అవతార్ది. చూడండి ఎంత బాగుందో చూడండి. సో మీకు ఇందాక దగడు మహారాజ్ ఉంది కదా, సో దాంట్లో గోల్డెన్ కలర్ది కూడా విత్ బాడీ గ్రే బాడీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇంకోటి సిల్వర్ కలర్ది కూడా ఉందన్నమాట, గ్రే బాడీ తోటి. చాలా బాగున్నాయి చూడండి ఈ 2 కూడా. అండ్ నెక్స్ట్ మనము రామ్ అవతార్ది ఉంది కదా, సో రామ్ అవతార్లో ఇంకా మనకు వేరే బాడీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. అండ్ ఈ రామ్ అవతార్కి ఏదైతే ఉందో పక్కన సైడ్కి మనకి ఇలా జింకలు కూడా వస్తాయి అనమాట. సో అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఆల్రెడీ పెయింటెడ్ ఉంది చూడండి. సో అలా అనమాట. ఇది డిఫరెంట్ మనకు నీలం రంగు బాడీ. సో వీటిలో కూడా మనకు చాలా కలర్స్ కస్టమైజేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరికి ఎలా కావాలన్నా కూడా అలా చేసిస్తారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఉన్న వర్కర్స్ కూడా అంత బాగా చేస్తారనమాట. వీళ్ళు మొత్తం కంప్లీట్గా షోలాపూర్ నుండి, ముంబై నుండి, అక్కడ నుండి వచ్చిన ఆర్టిస్ట్ చాలా మంది వర్క్ అయితే. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇదే కాకుండా మనకు నెక్స్ట్ ఇంకొకటి లంబోదర్ మోడల్లో చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. ఎవరైనా లంబోదర్ స్టైల్ అయితే ఖచ్చితంగా ధూల్పేట అన్నాక హైదరాబాద్ అన్నాక మనకు లంబోదర్ స్టైల్ చాలా మంది ఇష్టపడతారు. సో అదే లంబోదర్ స్టైల్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు ఆల్మోస్ట్ ఒక 14 ఫీట్ ఉంటుంది. చాలా క్యూట్గా ఉన్నాడు గణపతి అయితే మాత్రం. అండ్ తొండ మీద మనకు లింగం డిఫరెంట్ లింగాలు ఉన్నాయన్నమాట. సో వీటిలో కూడా బాడీ కలర్స్ అవైలబుల్ ఉన్నది. ఇది నార్మల్ కలర్, ఇది బ్లూ కలర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వేరే కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడండి. అండ్ ఇదే కాకుండా మనకు ఇంకొక మహారాజా మోడల్ కూడా ఉందన్నమాట. బ్యాక్ డ్రాప్లో మీరు చూసుకున్నట్టయితే బాప్ అసలు ఎంత బాగుంది చూడండి. మనకు ఆ త్రిశూలం కానీ మనకు ఎంత నీట్గా పెట్టారు. అసలు పెయింట్ వర్క్ అయితే చాలా బాగా జరిగింది బై. నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ఐడల్స్, డిఫరెంట్ సైజెస్లో చాలా ఉన్నాయి. అండ్ ఓన్లీ ఇవే స్టైల్ అనుకోకండి, మనకు వీళ్ళ దగ్గర ఇంకా ముంబై స్టైల్ ఐడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అవి కూడా మీకు ఈ బ్లాగ్లో కవర్ చేస్తాను. ఒకసారి జస్ట్ చెక్అవుట్ చేద్దాం మనము. సో ఇది విత్ సెమీ ఫినిష్డ్ అనమాట. సో ఇంకా పెయింట్ వర్క్ కంప్లీట్ కాలేదు. ఇది కాకుండా మనకు 7 ఫీట్ది మనం ఇందాక చూసాం కదా, సో ఇది ఇంకొక వన్ ఆఫ్ ద డిఫరెంట్ థింగ్ అనమాట. సో ఇదే కాదు, వీళ్ళ దగ్గర ఇంకొక నెక్స్ట్ షెడ్ ఉంది. సో ఇక్కడ యూనిక్ గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చాలా భారీ గణపతులు ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ లోపల. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఇది ఇంకొకటి షెడ్ అనమాట. సో జస్ట్ నెక్స్ట్ షెడ్. సో వెనకాల మీరు చూసుకున్నట్టయితే అది ఇంకా పెయింట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఆల్మోస్ట్ ఇక్కడ ఇవన్నీ మనకు ముంబై స్టైల్ గణపతులు అనమాట. సో ఈ ముంబై స్టైల్ గణపతులు చూడండి ఎంత బాగున్నాయో. మనకు కంప్లీట్ ఫైబర్ వర్క్ అయితే చాలా వరకు, బ్యాక్ డ్రాప్ అంతా ఫైబర్ వర్కే అనమాట. సో ఇవన్నీ పెయింట్ వర్క్స్ అవుతున్నాయి, ఇంకా కంప్లీట్ ఫినిషింగ్ అయితే కాలేదు.
సో పెయింట్ వర్క్ అనేది అయితే స్టార్ట్ అయింది. డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయి అన్ని. సో ఇవన్నీ ముంబై స్టైల్ మోడల్స్ అనమాట. డిఫరెంట్ పోస్టర్స్లో అయితే కూర్చున్నట్టు అయితే వినాయకులు ఉన్నారు. అండ్ వీటన్నిటికీ శాంపుల్ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళైతే స్టార్ట్ చేసిన కలరింగ్ ఏదైతే కంప్లీట్గా స్టార్ట్ చేసినారో సో అది ఆపోజిట్లో కనిపిస్తుంది చూడండి. ఇంకా దానికి టీకా అయితే పెట్టలేదు. సో మనం మాతెప్పే టీకా అంటాం కదా, సో అది అయితే పెట్టిన తర్వాత అది ఉండే నెక్స్ట్ లుక్ ఉంటుంది అది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చూడండి, చాలా బాగుంది వినాయకుడిది అయితే. అండ్ ఇదే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకొక డిఫరెంట్ మోడల్ కూడా ఉంది. సో ఇలా అనమాట. సో ఇవి ఇంకా పెయింట్ వర్క్స్ అయితే అవుతున్నాయి, వీటివి ఇంకా కంప్లీట్గా అవ్వలేదు పెయింట్ వర్క్స్ అయితే. సో జస్ట్ స్టార్టెడ్ వీళ్ళు. అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకేమున్నాయి మనం చెక్అవుట్ అయితే చేద్దాం. చూడండి, ఇది ఇంకొక 6 feet మోడల్ అనమాట. సో ఈ 6 feet మోడల్లో డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. రెడ్ కలర్ బాడీ, బా ఏమన్నా ఉందా అసలు రెడ్ కలర్ బాడీ. మేబీ ఇక్కడ మీకు కలర్ కాంట్రాస్ట్ ఏమైనా డిఫరెంట్గా ఉండొచ్చేమో కానీ, బట్ ఇక్కడ చాలా లైవ్గానైతే చాలా బాగున్నాయి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ అనమాట. ఇంకొకటి మహారాజా మోడలే, ఇది మీకు కూర్చున్నట్టు ఉంటుంది ఇది. అండ్ సో ఇందులో బ్లాక్ కలర్ బాడీ కూడా అవైలబుల్ ఉంది. ఇది కాకుండా ఈ ఇయర్ వీళ్ళ దగ్గర క్యూట్ అండ్ హైలైట్ అయ్యే గణపతి అంటే ఇదే అనమాట. సో ఈ గణపతిని చూడండి, మీకు ఆపోజిట్లో చూపిస్తాను ఆగండి నేను. సో గణపతి అయితే మాత్రం మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఈ గణపతి పైన చిన్న ముకుటం ఉంటుంది అండ్ ఎలుక పైన స్వారీ చేస్తున్నట్టు ఉంటుంది చూడండి, ఎంత బాగుందో ఇది. సో వీటిలో చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట, నేను చూపిస్తాను మీకు. సో ఇట్లా అనమాట మనకైతే. అండ్ ఇవి మీకు ఆల్మోస్ట్ ఒక 20 to 30 ఈజీగా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర బాడీ కలర్స్ అయితే మాత్రం. అండ్ ఇంకేంది, ఎందుకు లేట్, వచ్చాయండి బుక్ చేయండి. చెప్పురు మీ దోస్తులకి, చెప్పురు అరే బాయ్ ఇదేదో పెయింటింగ్ వేసారు చూడండి వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు సెల్లో. ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ లైన్లోకి వచ్చేసి అరే ఇంత బాగుంది. ఇదైతే గుర్రం మీద వినాయకుడు, అక్కడ రెక్కల గుర్రం అంటారు కదా, సో రెక్కల గుర్రం మీద వినాయకుడు ఉన్నట్టు అయితే ఉందన్నమాట ఇది. సో ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక 30+ ఈజీగా 30+ ఐడియల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకు ఒక 20 feet పైనే ఉంటుంది. మీకు నేను క్లారిటీగా చూపిస్తాను నేను ఒకసారి. ఇది ఇంకా పెయింట్ వేయలేదు, సారీ. ఆపోజిట్ చూద్దాం మనం. ఆపోజిట్ అయితే పెయింట్ వర్క్ అయితే అయిపోయింది చూడండి, ఇది బాగుంది. ఇది రెక్కల గుర్రం మీద మనకు వినాయకుడు బాగుంది. ఐ వర్క్ కూడా చాలా బాగా జరిగింది. యా